ఆంధ్రప్రదేశ్‌లో హత్యా రాజకీయాలు మళ్ళీ తెర మీదకొచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఉమ్మడి రాష్ట్రాలు కలిసున్నప్పుడు ఏదైతే గత 4 దశాబ్దాల పైగా కూడాను హత్యా రాజకీయాలన్నిట్లో కూడాను ఓ వ్యక్తి ప్రమేయం ఉన్నట్లుగా కూడాను పెద్ద ఎత్తున దుమారం లేగే పరిస్థితులైతే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. గౌరవ మాజీ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు చెప్పినట్లుగా ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి హత్య వెనుక ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమేయం ఉందని ఆయన కరాఖండిగా మొన్న మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద అందరి వద్ద కూడాను చర్చ తెరలేసే విధంగా కూడాను ఒక చర్చ అనేది ప్రస్తుతం ప్రారంభమైంది. అయితే విజయవాడకు చెందిన వంగవీటి మోహన రంగ కాపు నేత హత్య వెనుక కూడాను ప్రస్తుత చంద్రబాబు ముఖ్యమంత్రి ప్రమేయం ఉందని చెప్పి కూడాను ఆయన చెప్పిన సందర్భంలో అప్పట్లో ఉన్న అంశాలన్నీ కూడాను దగ్గరగా పరిశీలించిన వ్యక్తి సీనియర్ జర్నలిస్టు 3 దశాబ్దాల పైగాను పత్రికా రంగంలో ఉన్న సీనియర్ జర్నలిస్టు తిలక్ గారు మనతో ఉన్నారు. అప్పుడు వంగవీటి మోహన్ రంగ హత్యకు గల కారణాలు, ఆ హత్యలో టీడీపీకి చెందిన ముఖ్య నేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమేయం ఏ మేరకు ఉందో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో తిలక్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయంగా దాడులు, కుల సంఘర్షణలు, హత్యలు చాలా వేగంగా పెరిగింది. ఇది కేవలం ఒక కులం మీద, ఒక వర్గం మీద కాదు. మీకు దాడులు అనేవి ఇవాళ సందర్భం వచ్చింది కాబట్టి కాపు కులం మీద దాడి జరిగింది, రంగా మీద జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత వరుసగా జరిగిన రాష్ట్రంలో జరిగినటువంటి దాడులు కానివ్వండి, డ్రామాలు కానివ్వండి, డ్రామాలు అనే పదం ఎందుకు వాడుతున్నానంటే దాడి జరిగినట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేసి ఆయనే పాత్రధారులను సృష్టించి హత్యా ప్రయత్నం జరిగింది తెలుగుదేశం నాయకుల మీద ప్రచారం చేసినటువంటి ఘనత ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు మీద దాడి జరిగినట్టుగా మల్లెల బాబ్జీ అనే అతనితో కథ నడిపించి దాన్ని ప్రచారం చేశారు. అయితే చివరికి మల్లెల బాబ్జీ ఎలా చనిపోయాడు? విజయవాడలో ఒక లాడ్జిలో చనిపోయినట్టుగా ప్రచారం జరిగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న, అధికారంలో ఉన్న జరిగిన రాజకీయ హత్యల వెనుక కారణాలను ఈ రోజుకి బయటకి తీయగలిగారా అనే ప్రశ్న వేసుకుంటే రాలేదని వస్తుంది. దళితుల మీద దారుణమైన దాడులు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక మొదలయ్యాయి. కారంచేడులో దళితుల మీద దాడులు గాని, నీరుకొండలో దాడులు గాని, అదిరికుప్పంలో సజీవ దహనం గాని, ఇన్ని జరిగిన దళితుల పట్ల సానుకూల దృక్పథం లేని చంద్రబాబు నాయుడు గారు కనీసం ఒక వర్గాన్నైనా తనకు అనుకూలంగా మలుచుకోవాలనే ధోరణితో వర్గీకరణ పేరుతో దళితుల్లో చీలికి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. అందువల్ల ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ఆ వర్గాల్లో చీలికి తీసుకురావడం గాని, హత్యా ప్రయత్నాలు జరగడం గాని ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడైతే నీరుకొండలో జంతువులను వేటాడి హత్య చేశారో అదే నీరుకొండలో కొండ మీద 100 కోట్లు ఖర్చు పెట్టి ఎన్టీ రామారావు విగ్రహం పెడుతున్నామని ప్రకటించారు. అంటే నీరుకొండలో వాళ్ళని రెచ్చగొట్టడం కాదు, ఇది బాధితుల్ని అంటే రెచ్చగొట్టడం వలన ఒక వర్గం తనకు సపోర్ట్ గా ఉంటది అనేది ఆయన భావన. ఈ రకంగా దాడులు, హత్యా రాజకీయాలు ఇవన్నీ కూడా పరిపాటిగా మారి ఆ క్రమంలో విజయవాడలో రాజకీయ పార్టీ అండలేకుండా ఒక కార్పొరేటర్ గా ఇండిపెండెంట్ గా అన్ని పార్టీలను వ్యతిరేకించి గెలిచిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు. ఆయన రాజకీయంగా ఎదగడంతో క్రమక్రమంగా జిల్లాల్లో కూడా ఆయన బలమైన శక్తిగా తయారయ్యారు. ఇవాళ ఆయన కాపు నాయకుడు అనే ప్రచారం జరుగుతుంది కానీ ఎక్కువ చెప్పాలంటే బలహీన వర్గాలకు, కాపులకు కూడా ఆయన ఒక నాయకుడు. ఆయన చనిపోయిన రోజున హత్యకు గురైన వాళ్ళలో ఎక్కువ మంది బలహీన వర్గాలు. ఇంకా చెప్పాలంటే రోడ్డు పక్కన అరటిపళ్ళు, జామకాయలు ఇటువంటి అమ్ముకునే వాళ్ళు, బట్టలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు చనిపోయిన వాళ్ళలో. కారణం ఏంటంటే వాళ్ళ కోసం రోడ్డు పక్క స్ట్రీట్ వెండర్స్ వాళ్ళని తొలగించాలనే ప్రయత్నం చేస్తే అడ్డుకుని వాళ్ళ తరఫున ఫైట్ చేసిన మనిషి ఆయన. ఇళ్లు కూల్చేయాలనే ప్రయత్నం చేస్తే అడ్డుకున్న మనిషి ఆయన. ఆ రకంగా బలహీన వర్గాలకు అండగా నిలబడి ఫైట్ చేయడంతో తెలుగుదేశం పార్టీ ఇబ్బందిగా భావించింది. ఆయన విజయవాడ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో ఎలా చేరారు? ఇండిపెండెంట్ గా కార్పొరేటర్ చేరిన మనిషి, గెలిచిన మనిషి కోన ప్రభాకర్ రావు పిసిసి అధ్యక్షుడిగా ఉండగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఇచ్చారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ అధినాయకుడిగా ఉండగా విజయవాడ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా, వర్కింగ్ ప్రెసిడెంట్ గా వంగవీటి మోహన్ రంగ గారు నియమించారు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే హత్యా రాజకీయాలకి ఈ విషయం నేను చెప్పే విషయాల సంబంధం ఏంటంటే వంగవీటి మోహన్ రంగ గారిని విజయవాడ సిటీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించింది రాజశేఖర రెడ్డి గారు. ఆయన రాజకీయ నాయకుడిగా ఎదగడానికి అండగా నిలబడింది రాజశేఖర రెడ్డి గారు. తోడ్పాటు ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఆయనతో పాటు అండగా నిలబడింది కేంద్ర మంత్రి, ఆ రోజున సెంట్రల్ కేబినెట్ లో రాజీవ్ గాంధీ గారి కేబినెట్ లో, ఇందిరాగాంధీ కేబినెట్ లో నంబర్ 2 గా ఉన్నటువంటి శివశంకర్ గారు. రాజశేఖర రెడ్డి గారు అంతగా అండగా నిలబడి వంగవీటి మోహన్ రంగ గారిని రాజకీయంగా పెంచడానికి ప్రయత్నం చేస్తే జనసేన పార్టీ, ఆ పార్టీకి చెందిన కొంతమంది మొన్నటి ఎన్నికల తర్వాత నెమ్మదిగా ఒక ప్రచారం బిగించేశారు. వంగవీటి మోహన్ రంగ గారిని హత్య చేయడంలో రాజశేఖర రెడ్డి గారి పాత్ర. ఇది వాస్తవాలు తెలియక మాట్లాడుతున్నారా, బురద జల్లడానికి మాట్లాడుతున్నారా అని చూస్తే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి ఆ బురదలడం మొదలైంది. నిజానికి అడుగడుగున రాజకీయంగా మోహన్ రంగ గారికి అండగా నిలబడిన మనిషి రాజశేఖర్. ఆయన రాజకీయంగా ఎదగడానికి కానీ అసెంబ్లీలో ఇద్దరు కలిసి కొన్ని సబ్జెక్టులు వాళ్ళిద్దరు మాట్లాడేవారు. అలాంటి మనిషిని రాజశేఖర రెడ్డి గారు చంపించారని ప్రచారం చేయడం, చంద్రబాబు నాయుడు గారు కొద్ది రోజుల క్రితం మోహన్ రంగారావు హత్యకు కడప నుంచి బాంబులు వచ్చాయని పరోక్షంగా రంగా హత్యకు
వెనకాల రాజశేఖర గారు ఉన్నారని ప్రచారం చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఎందుకంటే దుర్మార్గం మరొకటి వంగవీటి మోహన్ రంగారావు ఎన్టీ రామారావును పెట్టిన పార్టీలో బంధుత్వాన్ని అడ్డు పెట్టుకుని పార్టీలో చేరి అడ్డదారిలో పదవులు దక్కించుకుని అధికారాన్ని చేజిక్కించుకుని ప్రత్యర్థులను వేధించడానికి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వాడు కాదు. ఒక సాధారణ వ్యక్తి రాజకీయ నాయకుడిగా మారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ శక్తిగా మారిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగారావు. ఆయన రాజకీయ శక్తిగా మారడానికి ప్రధాన కారకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ లేకపోతే అంతగా ఎదిగేవాడు కాదు. సెంట్రల్ గవర్నమెంట్ లో ఆయనకు అండగా నిలబడింది శివశంకర్ గారు. అందులో రెండో అభిప్రాయం లేదు. ఆ రోజున మోహన్ రంగారావు ఖమ్మం జిల్లాలో ఒక మున్సిపల్ ఎలక్షన్ లో ప్రచారం చేస్తే ఆ మున్సిపాలిటీ చైర్మన్ రంగారావు ప్రచారం చేసినటువంటి మనిషి గెలిచాడు. నల్గొండ జిల్లాలో అట్లాగే ఒక మున్సిపాలిటీ చైర్మన్ రంగారావు ప్రచారం చేయడం వల్ల గెలవడం. ఇలా బలమైన రాజకీయ శక్తిగా మారుతున్న తరుణంలో విజయవాడలో పోలీసు దుశ్చర్యలు పెరగడంతో రంగారావుని అణిచివేయడానికి కోసం ఆయన ఎదగకూడదని కేఎస్ వ్యాస్ అనే ఐపీఎస్ అధికారిని తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ ఎస్పీగా నియమించి ఏం చేసేవాడు? మోహన్ రంగారావు కార్యక్రమాలు ఏంటి? వేసవకాలం వస్తే చలివేంద్రాలు పెట్టడం, ఎక్కడన్నా అగ్ని ప్రమాదాలు లేకపోతే ఏదైనా వరదలు వస్తే కృష్ణానది వరదలు, ఇప్పుడు కృష్ణాక ప్రశాంతంగా ఉంది, అప్పుడు వరదలు వస్తే చాలు కృష్ణాక మునిగేది. అక్కడ అన్నదానాలు చేయటం, లేదా కొండల మీద ఇళ్లు కలపోతే వాళ్ళకి అన్నదానం చేయటం, ఇటువంటి కార్యక్రమాల్లో ఉండేవాళ్ళు ఆయన. వంగవీటి మోహన్ రంగారావు చలివేంద్రాలు పెడితే కూల్చేయటం పోలీసులు, అన్నదానాలు చేస్తే అడ్డుకోవడం, ఇళ్ల స్థలాలు పట్టాలు కావాలని ఆందోళన చేస్తే అణిచివేయడం, మోహన్ రంగారావుకి అండగా ఉన్నారని రోడ్డు పక్క వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారాలు అక్కడ చేయకూడదని వాళ్ళని పీకేయడం, ఇలాంటివన్నీ పోలీసుల ద్వారా చేశారు. అయితే ఆయన ధైర్యంగా నిలబడి పోలీసులకు వ్యతిరేకంగా పోరాడారు. ఈ పోరాటంలో ఈ క్రమంలో ఇంకోటి జరిగింది. అప్పట్లో తెలుగుదేశం పాలనలో పోలీసులను ఉపయోగించుకోవడం అనేది అప్పటి నుంచి మొదలైంది. అందువలన పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్లు కూడా పెరిగినాయి. తెలుగుదేశం పార్టీ అండ ఉండడంతో పోలీసులు కొంతమంది అధికారులు రెచ్చిపోయి ప్రవర్తించేవాడు. ఆ లాకప్ డెత్లు జరిగిన ప్రతిసారి కూడా మోహన్ రంగారావు పోలీస్ స్టేషన్ ఎదుటి కూర్చోవడం, ఆ ఆందోళన చివరి వరకు ఫైట్ చేయడం, నిందితులకు శిక్ష పడే వరకు పోరాటం అనేది జరిగేది. ఆయనకి న్యాయవాదులు కూడా బలమైన గ్రూప్ ఉండేది. అట్లా ఫైట్ చేసేవాడు. ఒక ఉదాహరణ చెప్తాను. నేవీలో పనిచేసేటువంటి మురళీధరన్ అనే కేరళకి చెందిన ఒక అధికారి రైల్వే స్టేషన్ లో ట్రైన్ లో వెళుతూ పోలీసులతో గొడవ జరిగితే పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ 5 పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ గురయ్యాడు. నేవీ అధికారి కూడా చనిపోయాడు. చనిపోతే ఆ కేసును ఆయన టేకప్ చేసి చివరి వరకు ఫైట్ చేశాడు. రాష్ట్ర స్థాయిగా దేశ స్థాయిలో అది పెద్ద ఆందోళనగా తయారై. అలాగే ఇంకో ఉదాహరణ చెప్తాను. విజయవాడ 3 పోలీస్ స్టేషన్ లో ఒక లాకప్ డెత్ జరిగింది. రిక్షా వర్కర్ చనిపోతే ఆయన ఆందోళన చేపట్టారు. ఆ రోజున చనిపోయారని తెలిసిన తర్వాత ముందు సబ్ కలెక్టర్ ఆఫీస్ లో మెమోరాండం ఇచ్చారు. ఆయనకి సంతృప్తి కలిగించిన ఆ సమాధానం గాని స్పందన గాని. ఆ రోజున విజయవాడలో యువజనోత్సవాలు జరుగుతున్న కార్పొరేషన్ ఆధ్వర్యంలో అక్కడికి హోంమంత్రిగా ఉన్న కోడెల శివప్రసాద్ వచ్చారు. ఆయనకి మెమోరాండం ఇవ్వాలని ఈ బాధితుల్ని కార్యకర్తలు వెంటబెట్టుకుని అక్కడికి వెళ్లి లోపల కవర్ చేస్తే కోడెల శివప్రసాద్ గారు రంగారావుతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. అప్పుడు ఆయన హోంమంత్రి. కార్యకర్తలందరూ ఆ స్టేడియం ముందు ఆందోళన చేయడంతో ఆయన బయటికి రావడం. అక్కడ ఉన్నటువంటి స్టేడియంలో ఉన్నటువంటి ఒక షాప్ లో ఖాళీ చేయించి 2 కుర్చీలు వేసి కూర్చోబెడితే మధ్యలో ఒక పేరున్న లాయర్ కూర్చున్నారు. అక్కడ కూర్చుంటే నువ్వు చెప్తే నేను చేయాలా అనే ధోరణిలో కోడెల శివప్రసాద్ మాట్లాడడం, రిక్షా వర్కర్ చనిపోతే మీరు మాట్లాడే పద్ధతి ఇదేనా అని ఈయన అడగడం, దాని మీద నువ్వెంత అంటే నువ్వెంత అని మాటలు జరగడం, ఈ అంతు చూస్తానని చెప్పి కోడెల శివప్రసాద్ అంటాం జరిగింది. దాంతో ఆయన బయటకు వచ్చేసి బంద్ పిలిపించాడు. విజయవాడ చరిత్రలో ఇప్పటి వరకు అటువంటి బంద్ జరగలేదు. రిక్షా వర్కర్లు వీధిన రిక్షాలు అడ్డం పెట్టేసి సంపూర్ణమైన బంద్ చేశారు. సామాన్యులు జరిపినటువంటి బంద్, అది రాజకీయ బంద్ కాదు. అంతగా బలహీన వర్గాలని పేదల్ని అండగా నిలబెట్టుకున్నటువంటి వాళ్ళకి అండగా నిలబడి ఈయనకి అండగా మార్చుకున్నాడు. అలా పోలీసు అకృత్యాలను వ్యతిరేకించి పోరాటం చేసి ప్రభుత్వానికి కంట్లో నలుసుగా తయారయ్యాడు. దీనికి తోడు పొరుగు జిల్లాల నుంచి ఈయన ముఖ్య అతిథిగా పిలిచి సభలు పెట్టడం మొదలైంది. అదే క్రమంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఒకే రోజున పొద్దున పూట ఎన్టీ రామారావుతో ఓ సభ జరిగింది. అదే గ్రౌండ్ లో అదే రోజు సాయంత్రం మోహన్ రంగారావు సభ జరిగింది. కానీ రంగారావు సభకు జనం విపరీతం ఇంకా అక్కడి నుంచి తెలుగుదేశంలో చర్చ మొదలైంది. ఆ చర్చనే కోడెల శివప్రసాద్ గారు ఇంకా మరి కొంతమంది పక్కదారి పట్టించి మోహన్ రంగ గారి మీద ద్వేషం పెంచడానికి ప్రయత్నం చేసి దీనికి వెనకాల చంద్రబాబు నాయుడు గారు సూత్రధారి. అప్పుడు నేను స్టేటస్ ఏంటి సార్? బాబు గారు ఏ పొజిషన్ లో ఉండేవారు? అప్పుడు కర్షక పరిషత్ చైర్మన్. పార్టీలో పెత్తనం అయింది, మొత్తం అయింది. తర్వాత ఆయనే కదా మొత్తం గ్రిప్ తెచ్చుకున్నాడు ఆయన. ఇది జరిగిన తర్వాత ఎక్కడైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలంగా ఒక శక్తిగా తయారాడు అని చెప్పేసి అనుకున్నారో వచ్చే ఎన్నికల్లో ఈ నెట్టి పరిస్థితుల్లో ఓడించాలని విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉండగానే పోలీసుల వేధింపులు కూడా మొదలయ్యాయి. ఎట్లా మొదలైన తెలుగుదేశం పార్టీలో ఒక బలమైన నాయకుడికి కాళ్ళు చేతులు ఎవరంటే కార్యకర్తలను హింసించి పోలీస్ కేసులు పెట్టి వాళ్ళు రోడ్డు మీద రాకుండా చేస్తే నాయకుడు ఏం చేయలేడనే ఉద్దేశంతో రాత్రిళ్ళు ఇళ్లకి వెళ్లి కార్యకర్తలను అరెస్ట్ చేసి వాళ్ళ చిత్రహింసలకు గురి చేయడం, కేసులు పెట్టడం జరిగేది. వీటన్నింటినీ కూడా ఆయన ఎదుర్కొన్నాడు. ఇంత జరుగుతుంటే సరే ఎస్పీ వ్యాస్ గారు ఇంకో పక్కన
మోహన్ రంగా గారి మీద రౌడీ అనే ముద్రేసి అణిచేస్తానది ఇది అని చెప్పి ప్రచారం చేయడం జరిగింది. దానికి తెలుగుదేశం పార్టీ వారు పూర్తి అండగా ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే కదా సార్ ఎమ్మెల్యే రంగా గారు. ఆ స్టేజ్ లో రంగా గారి ఫైట్ ఎలా ఉండేదంటే ఎస్పీ వ్యాస్ గారు కట్టుకుంటున్న ఇంటికి కలప కోసం ఖమ్మం జిల్లా నుంచి అక్రమంగా కలప తీసుకొస్తుండగా ఒక ఎస్ఐ వెహికల్ లో తీసుకొస్తుంటే రంగాగారి మనుషులు పట్టుకుని దాన్ని బహిర్గతం చేశారు, వెలుగులో తీసుకొచ్చారు. దాంతో వ్యాస్ గారి ప్రతిష్ట దెబ్బతింది. ఆయన ఆ ఫైటింగ్ ఎలా ఉండేది ప్రభుత్వం మీద కానీ పోలీసుల మీద అనేది చెప్పడానికి ఉదాహరణకి చెబుతున్నాను నేను. ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద, అది కూడా పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ మీద అట్లా ఫైట్ చేశాడు. ఇంత జరుగుతుంటే వాళ్ళు మాత్రం ఎందుకు సహిస్తారు? కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకి ఈయన బలపడుతున్నాడు. చేరినప్పటి నుంచి ఆయన రోజువారీ కార్యక్రమాలు, ఆందోళనలు, జనంతో సంబంధాలు అన్ని జరుగుతుంటే మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఎన్నికలు వస్తే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. జంజాల శంకర్ గారు మేయర్ అయ్యారు. దీనికి ప్రధాన కారణం పొంగిడి మోహన్ రంగా గారు. దాంతో బలమైన రాజకీయ శక్తిగా తయారయ్యాడు. దీన్ని దెబ్బతీయాలంటే ఏం చేయాలనే ఆలోచనలు మొదలయ్యాయి. ఆ పరిస్థితుల్లో ఆయన కాలువగట్ల మీద, కొండల మీద నివాసం ఉండేటువంటి మురికివాడల్లో నివాసం ఉండే వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఒక ఆందోళన చేపట్టారు. అప్పట్లో రాణి గారి తోట అంటే చాలా మురికివాడగా ఉండేది. అలాంటి ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆందోళన అది జరగకుండా చేశారు. నేను ఈ సందర్భంలో ఒక కంపారిజన్ కూడా చెప్పాలి. అలా మోహన్ రంగారావు ఆందోళన చేసినటువంటి కాలువగట్ల వాళ్ళు, కొండ మీద పేదలు, వీళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలనే విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళని కూడా కలుపుకుని 50,000 మందికి ఇళ్ల పట్టాలు అమరావతిలో ఇస్తే చంద్రబాబు నాయుడు గారు రద్దు చేశారు. పొంగిరెడ్డి మోహన్ రంగారావు పట్టాలు ఇప్పించాలనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని సాకారం చేశారు. వాటిని చంద్రబాబు నాయుడు గారు రద్దు చేశారు. ఎవరు పేదలకు అనుకూలంగా ఉన్నట్టు ఇది ఒక సరే. ఒక పక్కన పోలీసుల మీద ఫైట్ చేశారు. పోలీసుల్లో జరుగుతున్న అక్రమాలు, అవినీతి మీద బహిర్గతం చేశారు. ఇంకో పక్కన రాజకీయంగా పోరాటం చేశారు, పేదలకు అండగా నిలబడ్డారు. వీటన్నిటికీ తోడు పొంగిరెడ్డి మోహన్ రంగారావును అణిచేయడం కోసం ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో గెలవకుండా చేయాలనే ఉద్దేశంతో ఒక పోలీస్ బిల్ తీసుకురావాలని ఒక డ్రాఫ్ట్ బిల్ ఒకటి తయారు చేశారు. ఆ పోలీస్ బిల్లో ఏముంది? పోలింగ్ బూతుల్లో పోలీస్ కుక్కలను పెట్టాలనేది ఒక పాయింట్. అది అప్పుడు ఉదయం పత్రిక కొత్తగా వచ్చింది, దాసనారాయణ సారథ్యంలో. ఆయన ఒక సైన్ ఎడిటోరియల్ రాశాడు, పోలీస్ కుక్కలు అని. బిల్లు అప్పటికి పాస్ అవ్వాల, పెద్ద సెన్సేషన్ అయింది. బిల్లుకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం కూడగట్టడంలో మోహన్ గారు సక్సెస్ అయ్యాడు. ఇష్యూ చేశారు, అయింది. బిల్లు వెనక్కి తీసుకున్నారు. అంటే ఒక రాజకీయ నాయకుడిని అణచివేయడానికి ఎంతగా ప్రయత్నం చేస్తారు అనేది అదొక ఉదాహరణ. ఆ రోజున ఆ డ్రాఫ్ట్ బిల్లుని నేనే బయట పెట్టిన తర్వాత ఆ కాపీ గారికి ఇవ్వటం, ఆయన నన్ను ఒక లాయర్ ఇప్పటికీ ఉన్నారు, ఆ ఇద్దరిని స్టడీ చేసి పాయింట్స్ చెప్పమంటూ జరిగింది. ఈ పోలీస్ బిల్లుకు విత్డ్రా చేసుకున్న తర్వాత ఇంకా కక్ష పెరిగింది తెలుగుదేశం. ఆ వ్యతిరేకత పెరగడంతో తోడు స్థానికంగా రంగారికి వ్యతిరేకంగా దుందుడుగ్గా వ్యవహరించే కొంతమందిని ఎంకరేజ్ చేయడం మొదలు. నేను ఇక్కడ సందర్భం ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. అసలు మొట్టమొదటి విజయవాడ వచ్చినప్పుడు వంగవీటి రంగారి అన్న రాధాకృష్ణమూర్తి గారు సిపిఐలో చిన్నకారుల సంఘం అధ్యక్షుడిగా చిన్నకారుల సంఘంలో యాక్టివ్ గా ఉండేవాడు. పాత బస్ స్టాండ్ దగ్గర యాక్టివ్ గా ఉండేవాడు. అప్పట్లో సిపిఐ చాలా బలంగా ఉంది విజయవాడలో. అప్పట్లో చల్లపల్లి బంగ్లా దగ్గర ఉన్నటువంటి చిన్న దేవాలయం దగ్గరలో సాయంత్రం పూట మహిళలు వెళ్తుంటే వేధిస్తున్నారు అనే సమాచారం అందుకుని సిపిఐ ఆధ్వర్యంలో ఆ రౌడీ మూకల్ని ఎతకబాదారు. సిపిఐ ఆధ్వర్యంలో అప్పుడు సిపిఐలోనే ఉన్నారు. అలాంటి యాక్టివిటీలు ఉండేవాడు. ఎక్కడన్నా తప్పు చేస్తూ ఊరుకోవడం కాదు, ఊరుకునేవాడు కాదు అంత గట్టిగా. క్రమంగా ఏమైంది, ఆయన ఎప్పుడైతే చిన్నకారుల సంఘంలో యాక్టివ్ గా ఉన్నారో అక్కడ కూడా బలంగా తయారయ్యారు. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత రంగా గారు యాక్టివ్ అవ్వాలా లేదా ఎట్లా అనే చర్చ జరిగినప్పుడు తెలంగాణకి చెందిన కె కేశవరావు విజయవాడ వచ్చి రాధామిత్ర మండలి అనే పేరుతో 20 మంది సభ్యులతో కమిటీ వేసి కార్యక్రమాలు ప్రారంభించడం చెప్పారు. అది ఆ రోజున ఆ 20 మందితో ప్రారంభమైంది. ఉమ్మడి రాష్ట్రంలో ఒక రాజకీయ శక్తికారంగా ఇంత బలంగా తయారైనటువంటి వ్యక్తిని దీనికి దాసన్ నారాయణరావు లాంటి వాడు అండగా నిలబడి, అక్కడ కేంద్రంలో శివశంకర్ గారు, రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు బలమైన నేతగా తయారయ్యేటప్పటికి ఆయన మీద 2-3 హత్యా ప్రయత్నాలు జరిగాయి. అప్పుడు నాకు సెక్యూరిటీ కావాలి అని చెప్పేసి ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదే క్రమంలో అసెంబ్లీలో మాట్లాడిన, పత్రికా ప్రకటనలు చేసిన, ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పిన, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఆయన చెప్పింది ఏంటంటే, నా ప్రాణానికి ప్రమాదం ఉంది, నాకు సెక్యూరిటీ కావాలి, నాకు ఏదన్నా ప్రమాదం జరిగితే చంద్రబాబు నాయుడు కారణం అని చెప్పేసి ఆ రోజున చాలా స్పష్టంగా అసెంబ్లీలో చెప్పారు. ప్రభుత్వాలకు చేసినటువంటి విజ్ఞప్తి లేఖల్లో ఉంది, పత్రికా ప్రకటనలో ఉంది, పత్రికా సమావేశాల్లో కూడా చెప్పారు. పర్టికులర్ గా రంగా గారికి హాని చేసే వ్యక్తుల్లో చంద్రబాబు ప్రథమంగా ఉన్నారని ఆయనే చెప్పాడు. మోహన్ గారు చెప్పాడు, నాకు ఏదైనా జరిగితే చంద్రబాబు నాయుడు కారణం. అసెంబ్లీ రికార్డ్స్ లో కూడా ఉంది. ఆ రోజు నుంచి అది జరుగుతుంది. హత్యకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిజానికి ఒక దశలో గొడవలు జరగడానికి ముందు ఒక దశలో దేవినేని నెహ్రూ గారికి వంగవీటి రంగా గారికి సంబంధాలు బాగాలేదు అనుకున్న తేదీలో గొడవలు లేవు, ప్రశాంతంగా ఉంది. ఒక రోజున ఇద్దరు ఎదురైతే బాగున్నామంటే బాగున్నాం మాట్లాడుకున్నారు. అంత ప్రశాంతంగా వాతావరణం వచ్చినప్పుడు దుందుడుగ్గా వ్యవహరించే కొంతమందిని ఎంకరేజ్ చేయడం తెలుగుదేశం పార్టీ ప్రారంభం. రంగా గారికి వ్యతిరేకంగా ఈయన రంగా గారు ఆగస్టు 15 జనవరి 26 జెండాలు ఎగరేస్తారు. ఈ యాక్టివిటీస్, మిగతా యాక్టివిటీస్, దసరా పండుగ వస్తే అసలు ఆ దసరా పండుగ రోజున
జరిగే ప్రభా ఉత్సవాలు అనేది విజయవాడలో పేరు ప్రతిష్టలు వచ్చినాయంటే మోహన్ రావు గారి కార్యక్రమం, ఆధారంగా మిత్రమండలి చేసిన కార్యక్రమం, వీటన్నిటికి తోడు ఈ రాజకీయ కార్యక్రమాలు, ఆగస్టు 15 జనవరి ఈ జెండాలు ఎగరేయటం. అప్పుడు ఏం చేశారంటే తెలుగుదేశం వాళ్ళు ఈ దుందుడుగా వ్యవహరించే కరోనా పోగు చేసి రంగాగారికి పోటీగా వాళ్ళు కూడా జెండాలు ఎగరడం మొదలు పెట్టారు. వార్డులో ఎంత భారీ ఎత్తున జరిగేదంటే పొద్దున మొదలు పెడితే కొన్ని వందల జెండాలు ప్రతి వార్డులోకి వెళ్లి రాత్రి 11 వరకు జెండాలు ఎగరేసి జాతీయ జెండాలు అందులోనూ అనుకో అప్పట్లో అంత పెద్ద ఎత్తున. దీనికి తోడు విద్యా సంస్థల్లో యునైటెడ్ ఇండిపెండెన్స్ అనే విద్యార్థి సంస్థను ప్రారంభించి దాన్ని బలమైన శక్తిగా తయారు చేశారు విజయవాడ. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి బలంగా శక్తిగా ఉపయోగపడింది. తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత విజయవాడలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా కనుమరుగవుతుందన్న దశలో మోహన్ రంగా అనే వ్యక్తి వలన కాంగ్రెస్ పార్టీ జీవం పోస్తుంది. అది తెలుగుదేశం పార్టీ వాడు భరించలేకపోయారు. ఆ భరించలేకపోవటం నుంచి పోలీసులను ప్రయోగించిన అడ్డుకుని ముందుకెళ్తున్నాడనే ప్రయత్నాలు, పోలీసుల చర్యలను వ్యతిరేకించి వాళ్ళ మీదే వాళ్ళ అక్రమాలను బయటకు పెట్టడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయడం, వీటన్నిటితో అప్పట్లో ఏంటంటే ఇక మోహన్ రంగా ఉంటే కోస్తా జిల్లాల్లో కష్టం తెలుగుదేశం పార్టీకి అనే అభిప్రాయం రావడం. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారేమో వెన్నుదన్నుగా రంగా గారికి అండగా ఉన్నారు. రంగా గారిని ఎంతసేపు డౌన్ ఫాల్ చేయాలని చంద్రబాబు వ్యూహంలో ప్రతిరోజు చేస్తూనే ఉండేవారు. ప్రతి రంగా గారు తీసుకునే ప్రతి కార్యక్రమం రాసేయడం అంటుంది. ప్రతి కార్యక్రమంలో అంత ఫుల్ సపోర్ట్ ఉండేది ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎందుకంటే ఆయన పిసిసి ప్రెసిడెంట్, సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఎంతవరకు వెళ్ళిందంటే తెలుగుదేశం వారి కుట్రలో అప్పట్లో వర్కింగ్ ప్రెసిడెంట్ మోహన్ రంగా గారు, ఆనరీ ప్రెసిడెంట్ జిఎస్ రాజు గారు, వీళ్ళిద్దరి మధ్యలో విభేదాలు కల్పించడానికి కూడా పరోక్షంగా తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేసింది. విజయవాడలోని ఒక హోటల్లో సమావేశాలు జరిగినాయి. అది అంటే ఇంటర్నల్ ప్రాబ్లం, ఎక్స్టర్నల్ ప్రాబ్లం, పొలిటికల్, పోలీసు అణచివేత, విజయవాడలో దొందుడుగా వ్యవహరించే కుర్రల్ని ముందు పెట్టి హెడేక్ క్రియేట్ చేయడం. ఆ హెడేక్ ఎంతవరకు అంటే రంగారెడ్డికి ఫోన్ చేసి ఆయన లేనప్పుడు మనం చంపేస్తాం అని చెప్పడం డైరెక్ట్ గా ఇలాంటివన్నీ జరిగినాయి. అంటే ఈ కుట్రాలను కూడా అటు నుంచి వచ్చాయా సార్? మొత్తం అక్కడి నుంచి ఆయనే చెప్పాడు. ఓకే, అసెంబ్లీనే ఒక ఎమ్మెల్యేగా ఉన్న రంగా గారు చెప్పాడు. అప్పట్లో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక దశలో సెక్యూరిటీ ఇవ్వాలని ఆలోచిస్తుంది. శివశంకర్ గారి రికమెండేషన్ చేస్తే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఇక్కడ స్టేట్ లో వీళ్ళు అడ్డుకున్నారనేది, అందువల్ల అట్లా జరిగింది. ఇక కోస్తా జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా ఈయన బహిరంగ సభలో పెడితే జనం అసలు తండోపతండాలుగా రావడం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ బలపడుతోంది, తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత బలహీనపడ్డ కాంగ్రెస్ పార్టీ బలపడుతోంది అనేది బాగా ప్రచారం అయిపోయింది. అంటే రంగా గారు రాజశేఖర రెడ్డి గారి కాంబినేషన్ సక్సెస్ఫుల్ గా ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఒకటి ఆయన కాన్సెప్ట్ ఏంటంటే యూత్ ని ముందుకు తీసుకురావాలనేది. ఆ రోజున ఆయన కాన్సెప్ట్ రంగా గారిని సిటీ ప్రెసిడెంట్ గారు నియమించడానికి కారణం. దానికోసం ఆయన ప్లాన్ ఆయన వర్కౌట్ అయింది. సరే, ఈయన హత్యా ప్రయత్నాలు 2-3 ఫెయిల్ అయినాయి. డిసెంబర్ 26, 1985 తెల్లవారుజామున జరిగింది హత్య. ఇది జరగడానికి ముందు 2 రోజుల ముందు గిరిపురం శిఖామణి సెంటర్ లో ఈయన పబ్లిక్ మీటింగ్ పెట్టుకున్నారు రంగా గారు. ఆ పబ్లిక్ మీటింగ్ జరుగుతుండగానే మీటింగ్ మీద దాడి చేసి చంపేయాలని ఆ చుట్టుపక్కలలో అన్ని రకాల సరంజామాతో ఏర్పాట్లు చేశారు. బస్సులు అవి పెట్టారని అన్ని అప్పుడు బాంబులు కూడా వచ్చేసినాయి. అది తెలిసినప్పటికి కూడా వెనకాడకుండా ఆయన అక్కడికి బయలుదేరి వెళ్తుండగా అప్పటికే పోలీస్ శాఖలో బలమైన గ్రూప్ ఒకటి తయారైంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా. ఆ గ్రూప్ పని ఏంటంటే రంగాకి వ్యతిరేకంగా ఏం చేయాలి ఏంటనేది. పోలీసులు ఏం చేసేవాళ్ళు, ఎక్కడికి వెళుతున్నా సోదాలు చేయటం, నిరాయుధుని చేయటం, ఆయన వెనకాల జెండా కర్రలు కూడా లేకుండా చూడటం, ఎవరైనా ప్రత్యర్థులు దాడి చేస్తే ఈ దగ్గర కర్ర కూడా లేకుండా చేయటం, అంత వ్యూహంగా ఉండేవాళ్ళు. అంత కుట్ర జరిగింది. ప్రభుత్వం అందులో ఇన్వాల్వ్ అయితే పోలీస్ శాఖ ఇంక ఎవరేం చేయగలరు? అంటే అప్పట్లో కోడేలో హోంశాఖ అవటం ఎవరన్నా కానివ్వండి, పోలీస్ శాఖ అనేది ఇన్వాల్వ్ అయింది. ఎందుకు చెప్తున్నాయి మాట? పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ఒక మాట చెప్పారు, చుట్టూ ఉన్నవాళ్ళు రక్షించుకోలేకపోయారు. ఆయనకి అసలు ఏం తెలుసని మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాదు. పూర్తిగా పోలీస్ శాఖ ఇన్వాల్వ్ అయ్యి ఆయన నిరాయుధుని చేసి దాడులు చేస్తుంటే, పోలీసులు కేసులు పెడుతుంటే తెలుగుదేశం వారు దాడులకు పాల్పడ్డారు. కుట్ర మామూలు కాన్స్పిరసీ కాదు. ఈయన గిరిపురం శిఖామణి సెంటర్ మీటింగ్ కి వెళుతూ ఉండగా మధ్యాహ్నం 2 ప్రాంతంలో బందర్ రోడ్ లో పీడబ్ల్యూ గ్రౌండ్స్ దగ్గర అమెరికన్ హాస్పిటల్ సమీపంలో రోడ్డు మీద అప్పట్లో రజ్వంత్ సింగ్ అనే ఏసీపీ ఉండేవాడు. ఆయన వెహికల్ ఆఫ్ చేసి సోదాలు చేసి ముందుగా మోహన్ రంగా గారి దగ్గర అనుకున్నది ఏంటంటే ఆయన మనుషులంతా పోలీసులు ఎంత రెచ్చగొట్టినా మనం రెచ్చిపోకూడదు అనేది. దాంతో ఆయన కారులో మాట్లాడకుండా కూర్చుంటే ఆయన ముందుకు తోసి సీటు చించాడు రజ్వంత్ సింగ్ ఏసీపీ. దాంతో ఆయన కోపం వచ్చి కిందకి దిగి, నువ్వు సీట్ ఎందుకు చింపావు, సీట్లు ఏమైనా ఉంటాయి ఆయుధాలు అని అడగటం, వాగ్వేదం జరగడం జరిగింది. దాంతో పోలీసులు రెచ్చిపోయి కార్యకర్తల మీద దూకుడుగా వ్యవహరించడం. ఆ కోపంలో ఆయన రోడ్డు మీద కూర్చుని నిరాదీక్షణ. ఆ తర్వాత మర్నాడు రాఘవ పార్క్ దగ్గర ఆ సెంటర్ కి మార్చారు నిరాదీక్ష శిబిరాన్ని. దీనికి ముందు ఇంకో చెప్పాలి, ఇది అసలు బ్యాక్గ్రౌండ్.
హత్యకి ప్రాతిపదిక. దీనికి ముందు ఒకటి చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో ఆయనకి పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని ఒక చర్చ జరిగింది. పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే ఇక ఈయన్ని చంపడం కష్టం అనే అభిప్రాయం కూడా తెలుగుదేశం పార్టీలో ఇంకా స్టేజ్ దాటిపోతుంది. వీళ్ళు తొందరపడ్డానికి రీజన్ అది ఒకటి. సరే పిసిసి ప్రెసిడెంట్ ఎందుకు ఇవ్వలేదు, అది ఒక వేరే ఆస్పెక్ట్, అది దీనికి సంబంధం విషయం. అది జరగకపోవడంతో ఎన్ జనార్దన్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్. అప్పుడు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా శివశంకర్ గారి అబ్బాయి సుధీర్ కుమార్ ని అపాయింట్ చేయడం జరిగింది. ఈయన రోడ్డు మీద కూర్చుని ఆ నిరాదర్శ శిబిరాన్ని రాఘవపార్ దగ్గర నిర్మలా హృదయ భవన్ దగ్గరికి మార్చారు. వాళ్ళు ఇంటి దగ్గరలో. ఆ రోజున నేను అడగడం జరిగింది, దాడులు జరుగుతాయని తెలిసి కూడా ఎక్కడెందుకు, ఇంటి ముందు పెట్టుకోవచ్చు కదా అంటే, ఇంట్లోకి వెళ్ళి అందరం చంపేస్తారండి, అందుకని నేను ఎక్కడే కూర్చున్నాను. దాడి జరుగుతుందని తెలుసు, దాడికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుసు. నేను ఇంకో మాట కూడా అన్నాను, ఒక 2 నెలలు ఎక్కడికైనా వెళ్తే బాగుంటది కదా, మరి ఎందుకు ఇది అని మాట. అంత టైట్, అంత డిస్టర్బ్ అయిపోయింది. ఎందుకంటే రాజధాని చేయటం వరుసనే జరుగుతున్నాయి కదా. నేను ఆ మాట ఒక 2 నెలల పాటు ఎక్కడికైనా వెళితే సరిపోతుంది కదా, ఎందుకు ఇదంతా నేను అన్నాను. ఆయన ఏమన్నారంటే, ఎలక్షన్ రాబోతున్నాయి, తిరిగి వాళ్ళగా పారిపోయాడని ప్రచారం చేస్తారు, పారిపోవడం కంటే చచ్చిపోవడం బెటర్ కదా అన్నాడు. అంటే ఎన్నికల్లో ఏ రకంగా అయినా సరే రంగానే ఒకటి గెలవకూడదు డిసైడ్ అయ్యాడు. సో కాంగ్రెస్ పార్టీలో బలపడిపోయాడు కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి చేయగలిగింది లేదు. అయినా అక్కడి నుంచి సహకారం తీసుకుంటున్నారు కొంతమంది సహకారం. 25వ తారీఖు తెల్లవారుతో జరిగింది హత్య. 24వ తారీఖు ఉదయం పూట అప్పటి ఎస్పీ గిరీష్ కుమార్ గారు, తర్వాత డీజీపీ అయి రిటైర్ అయ్యారు. ఆయన నాకు ఫోన్ చేసి ఒకసారి మాట్లాడదాం రండి అంటే వెళ్ళాను. పరిస్థితి బాగాలేదండి, మీకు అన్ని మా డిపార్ట్మెంట్ లో కూడా, పోలీస్ శాఖలో కూడా ఏం జరుగుతుందో మీకు తెలుసు, నేను ఆపే పరిస్థితిలో లేను. నన్ను ఏదో రకంగా నేనున్న ఎస్పీగా ఉన్నంత కాలం ఇక్కడ ఏం జరగకూడదు అనేది నా ఉద్దేశం. పోలీస్ ఆఫీసర్ అంతే అనుకుంటాడు, నా ఏరియాలో ఏం జరగకూడదు అనుకుంటాడు. గొప్ప ఆలోచన. కాబట్టి మీరు మోహన్ రంగారావుతో మాట్లాడి ఒక అమికబుల్ సెటిల్మెంట్ వద్దాం, ఆయన నిరాదర్శించి కాల్ ఆఫ్ చేద్దాం అని చెప్పేసాను. అంటే నేను వెళ్ళి మధ్యాహ్నం 2 ప్రాంతంలో వెళ్ళి రంగారావుతో మాట్లాడదు. అట్లాగేనండి, ఆయన గౌరవంగా మనకి ప్రపోజ్ చేశారు కాబట్టి మనం కూడా అట్లాగే మనకి గౌరవప్రదంగా, ఆయనకి గౌరవప్రదంగా ఉండే విధంగా ఒక అగ్రిమెంట్కి వచ్చి చేద్దామండి అన్న. నేను మళ్ళీ వెళ్ళి చెప్పాను ఎస్పీ గారు, అలాగే నేను ఎంక్వైరీ చేయిస్తాను దీని మీద జరిగిన సంఘటన మీద అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత రాత్రి 9 ప్రాంతంలో వచ్చి నేనే నిమ్మరసం అన్నారు ఎస్పీ గారు. ఈ లోపు ఏం జరిగిందంటే, కొత్తగా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యారు కదా రాష్ట్ర స్థాయిలో సుధీర్ కుమార్ గారు, ఆయన పర్యటనలు చేస్తూ తాడేపల్లిగూడెం వచ్చారు. తాడేపల్లిగూడెం నుంచి ఫోన్ చేసి అన్న రేపు ఉదయం 9 గంటలకు నేను మీ దగ్గరికి మిమ్మల్ని పలకరిస్తాకు వస్తున్నానని ఫోన్ చేశారు. ఈయన ఏం చెప్పారంట గారు, లేదు ఈ రాత్రికి కాల్ ఆఫ్ చేస్తున్నాం, ఇట్లా జరిగిందని చెప్పారు. ఈ ఒక్కప్పుడు ఆగండి, క్రెడిట్ వస్తుంది కదా, రేపు ఉదయం నేను వచ్చి నిమ్మరసం ఇస్తాను. కానీ తెలవదాన హత్య జరిగింది. ఆయన ఆ రోజు రాత్రి కాల్ ఆఫ్ చేస్తే ఉండదు. ఇది ఆ రోజు జరిగింది. ఇది తెలియక కొంతమంది ఎస్పీ గిరీష్ కుమార్ ద్వారా చంద్రబాబు నాయుడు చేయించారని కాదు. ఆ రోజు అడిషనల్ ఎస్పీగా ఉన్న ఉమాపతి, ఏసీపీగా ఉన్న రజ్వంత్ సింగ్ పూర్తి తెలుగుదేశం కార్యకర్తలాగా ప్రవర్తించి చేశారు. నేను అప్పటి పరిణామాలు చూశాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, పార్టీ మీద జరుగుతున్న, కార్యకర్తల మీద జరుగుతున్న దాడులు ఇవన్నీ కూడా చూస్తున్నాను. పోలీస్ కేసులు. ఆ రోజున తెలుగుదేశం కార్యకర్తలాగా ప్రవర్తించినటువంటి అధికారులు గాని, పోలీసులు గానీ ఉన్నారు. ఇప్పుడు అలాగే కొంతమంది ఉన్నారు. ఆ రోజున నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు వాడుకుని వదిలేయడం సిద్ధహస్తుడు. ఉమాపతి అడిషనల్ ఎస్పీని వాడుకున్నారు, రజ్వంత్ సింగ్ ను వాడుకున్నారు. తర్వాత వాళ్ళ కెరీర్ ఏమైంది అనేది ఒకసారి ఇప్పుడున్న పోలీసు అధికారులు గుర్తుపెట్టుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవిలోనో, ముఖ్యమంత్రి పదవిలోనో, లేకపోతే కీలకమైన రాజకీయ అధికారం చేతిలో ఉన్న వ్యక్తులు బుధమే చేసి మాట్లాడి ప్రోత్సహించిన మాత్రాన దొందుడుగా వ్యవహరిస్తే పోలీసు అధికారులు వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది, ఎలా నాశనం అవుతుంది అనేది అదొక ఉదాహరణ. నాకు తెలిసిన, నా కళ్ళతో చూసినటువంటి ఉదాహరణ. హత్య జరిగిన తర్వాత మర్నాడు డీజీపీ గారు వచ్చారు, ప్రెస్ మీట్ పెట్టారు. ఆ రోజున ఉమాపతి గారు వచ్చి నా దగ్గరికి వచ్చి, మీరు చెప్తే తప్ప వాళ్ళు వినరండి, సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నారు, నా మీద నా పేరు చెప్తానంటున్నారు, మీరు కాదు చెప్పాలి అది ఇది అంటే, నేను నా వల్ల కాదని చెప్పేసి చెప్పాను. నన్ను అడగొద్దు అట్లాంటి అని చెప్పాను. డీజీపీ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత 2 రోజులకి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. విజయవాడ స్టేట్ గెస్ట్ హౌస్ లో ఆయన మకాన్ చేశారు. ఇన్సిడెంట్ జరిగాక కర్ఫ్యూ ఉంది. 32 టౌన్స్ లో కర్ఫ్యూ. విజయవాడలో 29 రోజులు కర్ఫ్యూ హోంమంత్రిగా ఉన్న ఆయన రాజీనామా చేశారు. కాపురికి హోంమంత్రి ఇస్తే కొంత శాంతి ఇస్తారని చెప్పి కళా వెంకటరావుకి ఇచ్చారు. హరిరామ్ జోగి గారికి ఇస్తానంటే వద్దన్నాడు, కళా వెంకటరావుకి ఇచ్చారు. కానీ పవర్స్ ఉండవు. కానీ మోహన్ రంగారావుకి సంబంధాలు, కులవాభిమానం మరొకటో పెట్టుకుని వాళ్ళు హెల్ప్ చేస్తున్నారనే అనుమానంతో పెద్ద సంఖ్యలో 100 మందిని కృష్ణా జిల్లా నుంచి పోలీసులను ట్రాన్స్ఫర్ చేశారు. ఒక పక్కన ఇటు చేస్తూనే మీకు అండగా ఉంటాం అది ఇది అంటూ, అటు పక్క అటు కక్ష సాధింపు చర్యలు చేశారు. ఆ ప్రచారం కూడా ఎలా చేశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని పత్రికలు వ్యతిరేకం ఉన్నట్టుగానే ఆ రోజున కూడా వంగవీటి మోహన్ గారికి వ్యతిరేకంగా అన్ని పత్రికలు ఉన్నాయి. ఎక్సెప్ట్ ఆంధ్రప్రభలో నేనున్నాను. నేను రంగాయాలకు సంబంధించిన వార్తలు రాస్తే కోనసీమలో విపరీతంగా సర్క్యులేషన్ పెరిగింది. ఆ రోజున కూడా ఆంధ్రజ్యోతి, ఈనాడులో రంగాయాలకు వ్యతిరేకంగా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏ రకంగా వార్తలు వస్తున్నాయో అదే రకంగా ఆ రోజున కూడా ఒక రౌడీ అని ప్రచారం చేసి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫ్యాక్షనిస్ట్ అని రకరకాల ప్రచారం చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే నిరాదశలో ఉండి చనిపోతే, హత్యకు గురైతే, అధికారంలో టీడీపీ ఉంటే, అధికారంలో టీడీపీ ఉంటే సహజంగానే
హింస జరిగితే తెలుగుదేశం వాళ్ళు ప్రచారం ఏం చేశారు? ఒక రౌడీ చనిపోతే ఇంత విధ్వంసమా అంటే ఎవరు చంపారు? ఒక ఎమ్మెల్యే చనిపోతే నిరాదశలో ఉంటే చంపొచ్చా? ఇలాంటి చర్చ కాదు. రౌడీ చనిపోతే ఇంత విధ్వంసమా అనే ప్రచారం జరిగింది. ఆ రోజున అఖిలపక్ష బృందం పేరుతో కేంద్రం నుంచి వచ్చింది. అఖిలపక్ష బృందం పేరుతో కేంద్రం నుంచి ఆ రోజున బీజేపీ మంత్రులు కానీ, బీజేపీ నాయకులు కానీ, బీజేపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు. సార్ ఆ ఇన్సిడెంట్ బీబీసీలో కూడా ప్రసారం చేశారు. బీబీసీలో వచ్చింది హత్య గురించి. ఈ బృందం వస్తే అఖిలపక్ష బృందం అన్నారు కానీ అది తెలుగుదేశం బీజేపీ వాళ్ళు వచ్చి ఏం చేశారు? పరామర్శ పేరుతో రంగగారి సతీమణిని పలకరించి వెంటనే లేచిపోయి మీడియాతో ఏం మాడతారు? ఒక రౌడీ చనిపోతే ఎంత విధ్వంసం అనే ప్రచారం బిగించేశారు. ఇప్పుడు కూడా ఏం చేస్తారు? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద మనుషుల మీద దాడి చేస్తారు. వాళ్ళే దాడి చేశారు, వాళ్ళే హింస పాల్పడుతున్నారని చెప్పేసి వాళ్ళు కేసులు పెడతారు. సో తెలుగుదేశం నైజం మారలా, చంద్రబాబు నాయుడు గారి నైజం మారలా. సేమ్ టు సేమ్. ఇంకోటి చెప్తాను, ఇందాక మధ్యలో ఆగిపోయాను. 3 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు విజయవాడ వచ్చారు. స్టేట్ గెస్ట్ హౌస్ లో మకాన్ చేశారు. నేను ఒక ఇంగ్లీష్ పత్రిక, జాతీయ స్థాయి ఇంగ్లీష్ పత్రిక రిపోర్టర్ ఆయన, నేను స్టేట్ గెస్ట్ హౌస్ లో చెట్టు కింద నిలబడి చంద్రబాబు గారితో మాట్లాడడం జరిగింది. ఆ రోజున ఇంగ్లీష్ పత్రిక ఆయన ఇది కంటిన్యూ చేస్తారా అని అడిగాడు. ఇది మర్డర్లో దాని అర్థం అదే. ఆయన అన్నది అది, ఇది కంటిన్యూ చేస్తారా అని అడిగాడు. చంద్రబాబు నాయుడు గారి రిప్లై ఏంటంటే ఎస్, నెక్స్ట్ కడప అన్నాడు. ఆ రోజున ఆయన అన్నమాట. ఆయన అన్న కొద్ది రోజులకే ఎస్పీ వ్యాస్ గారిని అక్కడ ఎస్పీగా అపాయింట్ చేశారు. విజయవాడ జరిగినట్టుగా అక్కడ చేయడం సాధ్యం కాదనుకుంటున్నాను. అంటే ఆలోచనలు ఎలా ఉంటాయనేది అదొక తార్కాణం. అది రాజకీయంగా ఎదుర్కొని రాజకీయంగా బలపడదాం, నిలబడదాం, కలబడదాం అనే ధోరణి లేదు. అడ్డదారిలో మనం ఎట్లా దెబ్బతీయాలి, ఎలా గెలవాలి. ఇప్పుడు ఇక్కడ ఇదే సందర్భంలో ఒక మాట చెప్తాను. మన ఎన్నికల్లో ఎంత విమర్శలు, మిగతా విమర్శల్లో అడ్డగోలుగా మాడతారు. గొడ్డలు అంటారు, అది అంటారు, ఇది అంటారు, తడిగుడ్డలతో గొంతు కోసేవాళ్ళు గొడ్డలు అంటారు. ఇన్ని చెబుతున్న వాళ్ళు అరకాల ప్రభాకర్ గారు చెప్పినటువంటి ఈవీఎంల వ్యవహారం మీద ఎందుకు స్పందించడం? అంటే ఏ రకంగా గెలవాలి? ఇప్పుడు కూడా వచ్చే ఎన్నికల్లో గెలవాలి కాబట్టి ఈ సర్ అనే దాన్ని వాడుకోవాలని. అంటే జనంతో సంబంధం లేదు, అందుకోసమే జనాన్ని పట్టించుకోరు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు విధంగా ఏదో ఒకటి చేసుకుంటూ పోతారు తప్ప జనాన్ని పట్టించుకోరు. ఎందుకంటే ఈ తెరవనికి ఈ భాగవతాలతో గెలవచ్చని కేంద్ర ప్రభుత్వం అన్ను ఉండాలి, అందుకోసం బీజేపీని వదలకుండా ఉంటామని చెప్పేసి ఈ పరిణామాల్లో ఇంత హత్య జరిగిన తర్వాత కూడా మరి సిబిఐకి ఇవ్వమంటే ఎందుకు ఇవ్వాలా? రంగాగారి హత్య గురించి ఆయన సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడుతూనే నేను చనిపోతే చంద్రబాబు నాయుడు గారు ముద్దాయి అవుతాడు అని చెబితే ఎందుకు కేసు రిజిస్టర్ చేయాలి? ఇవాళ మళ్ళీ కడప నుంచి బాంబులు వచ్చినాయని చెబుతున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు. నేను ప్రత్యక్షంగా ఆ రోజు జరిగిన పరిణామాలకు నేను సాక్షిని కాబట్టి నాకు తెలిసిన తెర వెనక వ్యవహారాలు కూడా నాకు తెలుసు. అంత చేసి మళ్ళీ ఇవాళ 37 సంవత్సరాల తర్వాత కడప నుంచి బాంబులు వచ్చి నేను చెప్పడంలో ఏమిటి మీ ఉద్దేశం? జగన్మోహన్ రెడ్డి గారు బాంబులు ఉంచాడా, రాజశేఖర్ గారు బాంబులు ఉంచాడని? నేను ఒకటి ఈ మొత్తం 40 ఏళ్ల చరిత్రలో ఒకటి చెప్తున్నానండి. మీరు వంగవీటి మోహన్ రంగారావుని చంపి రాజకీయంగా బలపడ్డాం అనుకుంటున్నారు, కానీ 37 సంవత్సరాలు అయింది ఇప్పటికి రంగారావు చనిపోయి. ఇవాళకి జనంలో ఆయన పేరు చెబితే ఉద్యమం లాగా ఉంటుంది. ఆ తర్వాత మీరు ఎన్ని రకాలుగా రంగారావు మరణం తర్వాత 1989 ఎన్నికలు జరిగితే ఎందుకు ఓడిపోయారు మీరు? తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడిపోయింది? ఒక వ్యక్తి చనిపోతే మీరు చెప్పినట్టుగా ఒక రౌడీ చనిపోతే ఎంత విధ్వంసం అన్నారు. ఒక రౌడీ చనిపోతే మీరు నిజంగా మీరు చెప్పినట్టుగా ఎంతమంది ఎందుకు ఓడిపోయారు? అంతేకాదు రంగారావు గారి ఫాలోవర్స్ గా ఉన్నవాళ్ళు, రంగారావు గారి సన్నిహితంగా ఉన్నవాళ్ళు, రంగారావు బొంబడి తిరిగిన వాళ్ళు 32 మంది ఎమ్మెల్యేలు. చివరికి వంగవీటి మోహన్ గారిని వ్యక్తిగతంగా వ్యతిరేకించే జలగ వెంకటరావు కూడా ఆయన బొంబడి తిరిగాడు. సార్ మొన్న ప్రెస్ మీట్ లో జగన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, చాలా ఉదాహరణలు చెప్పారు. అంటే ప్రతి హత్యకు కూడా కారణం వెతికితే ఈయన ఖచ్చితంగా బయటకు వస్తారని. అంటే మీరేమనుకుంటారు? సీనియర్ జర్నలిస్ట్ గా ఒక చట్టం కూడా జగన్ గారు చదవటం జరిగింది. ఏదైతే బాబ్జీ గారి విషయం కావచ్చు, తర్వాత రంగా గారిది, తర్వాత వివేకానంద హత్య, ఏది చూసినా సరే మూలం మట్టికి అక్కడే వెళ్తాం. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన హత్యలు ఎన్ని? వాటిలో ఎంక్వైరీ పూర్తయిందా, ఎవరు ముద్దాయో తేలిందా? అది తేలదు, కానీ ఆయన ఆరోపణ చేస్తారు. మీరు ముఖ్యమంత్రిగా ఉండగా, మీరు అధికారంలో ఉండగా, మీ చేతిలో అధికారం ఉండగా హత్యలు జరిగితే బాధ్యత ఎవరిది? ప్రభుత్వం. అప్పుడు ప్రభుత్వం ఆ బాధ్యతను వదిలేసి పలానాడు హత్య చేశారని చెప్పి ప్రచారం మొదలు పెడతారు. ఆ రోజున వంగవీటి మోహన్ గారికి వ్యతిరేకంగా ఆంధ్రజ్యోతి, ఈనాడు, సరే మిగతా పత్రికలు ఆ 2 పేపర్లు ఏమొస్తుంది ఫాలో అవుతారు. ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అదే రకమైన ప్రచారం ఎట్లా చేస్తున్నారు? ఆ 2 పత్రికలకి ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తారు. అప్పుడు రంగారావు టైంలో కంటే ఇప్పుడు ఎక్కువ కల్పిస్తున్నారు, 100 కోట్లు. ఇప్పుడు ఏంటంటే వెబ్సైట్ జర్నలిజం వచ్చింది, యూట్యూబ్ జర్నలిజం వచ్చింది, వాట్సాప్, సోషల్ మీడియా, వీటన్నిటికి కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. ఏ నిబంధన, ఏ రూల్స్ ఫ్రేమ్ చేశారు, ఏ రూల్స్ ఫ్రేమ్ చేసి మీరు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు? దానికి ఏమైనా రూల్స్ ఉన్నాయా? వెబ్సైట్లకి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి మీరు ఫ్రేమ్ చేసిన రూల్స్ ఏంటి? వ్యూవర్షిప్ ఉండాలి కదా. ఎట్లా ఏ బేసిస్ మీద వ్యూవర్షిప్ లెక్క తీసుకుంటున్నారు? అంటే మీరు జగన్ గారి వ్యతిరేకం ఉంటే చాలు, అయితే మీకు అది ఒక పద్ధతి. అక్రిడిటేషన్లు ఇవ్వడంలో కూడా
అంటే ఇది సందర్భం కాకపోయినా ఒక మాట చెప్తున్నాను. ఈనాడు వాళ్ళు మూసేసిన న్యూస్ టైం పత్రిక ఎన్ని ఇచ్చారో మీకు లెక్క చెప్పమనండి. అసలు అది ఆరణ్యంలో లేదు కదా. లేదు, వాళ్ళు ఏదో లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర ఎక్కడో రిజిస్టర్ చేశారు, 5 ఎంప్లాయీస్ ఉన్నారని, 51 మందికి ఇచ్చారని నాకున్న సమాచారం. సబ్జెక్ట్ వెరిఫికేషన్ ఎట్లా ఇస్తారండి? తప్పు కదా. అంటే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతామే. వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళ కేసులు తీసేయటం. ఏమైనా సరే సాక్షి పత్రిక ఉండకూడదనే ప్రయత్నాలు చేస్తున్నారు, చేశారు, చేస్తున్నారు కూడా. రామోజీరావు గారికి ఆయన బతుకున్నంత వరకు ఈనాడు తప్ప ఇంకో పత్రిక రాకూడదు అనుకుంటాడు. ఆఖరికి రాధాకృష్ణ చేతికి ఆంధ్రజ్యోతి చేతులు మారినప్పుడు కూడా రాధాకృష్ణ మీద కూడా రాశారు ఆయన. అవును, ఆయన పవర్ ప్లాంట్ విషయం ఈనాడులో రాశారు. మీరు చాలా సార్లు చెప్తారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాజీ చేసినట్టున్నారు వాళ్ళిద్దరికి. అందువల్ల మీకు వార్తాపత్రిక పెట్టిన కొత్తలో పెట్టక ముందు గిరీష్ రాంగి గారికి అసలు పత్రికా రంగంతో సంబంధం లేదు. మరి ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఆయన గుజరాత్ లో 500 కోట్లతో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలని ప్రపోజ్ చేస్తే వాటికి లైసెన్స్ లేకుండా అడ్డుకుంది రామోజీరావు. అందుకే ఆయన కోపం వచ్చి వార్తాపత్రిక పెట్టింది. ఉదయం పేపర్ దాసనారాయణ గారు పెడితే దాన్ని దెబ్బతీసేవారు నిద్రపోవాలి. ఆయన చేతి నుంచి మాగుంట సుబ్రహ్మణ్య గారి చేతికి వస్తే దాన్ని నాశనం చేసేవారు నిద్రపోవాలి. అసలు ఈ రాష్ట్రంలో మాకు సంబంధించిన మాధ్యమాలు తప్ప ఇంకేం ఉండకూడదు. చంద్రబాబు నాయుడు గారి వైఖరి ఏంటి? మాకు సంబంధించిన రాజకీయ పార్టీ తప్ప ఇంకేం ఉండకూడదు, మేమే బతకాలి. చివరిగా రంగా గారి అభిమానులకి ఏదైతే ఈ హత్య రాజకీయం మీద పెద్ద ఎత్తున కూడాను మళ్ళా దాన్ని రంగులు మార్చి మరో రకంగా ప్రచారం చేస్తున్నారు టీడీపీ నేతలకు కావచ్చు, టీడీపీ కానీ, మీరేం చెప్పాలి? మోహన్ గారి అభిమానులు మీరు ఆ రోజు ఫాలోవర్స్ ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. అభిమానులు గాని ఒకటే మాట నేను ఒకటి చెప్తున్నాను. మోహన్ గారు ఇవాళ కాపు నేత అంటున్నారు, అది కరెక్ట్ కాదు. అందరూ నేను అట్లా కూడా చెప్పను. కాపునాడు అనేది మీటింగ్ పెట్టాలనుకున్న నిజం. ప్రముఖ కాపు నాయకులందరూ ఆయనతో సమావేశమైన నిజం మీటింగ్ పెట్టాకి. కానీ ఆయన కాపునాడు అనే పేరు ఆయన చెప్పాల. కులాల తగాదాలు వద్దనే భావనతోనే ఆయన రంగానాడు పెట్టమన్నాడు. సరే, దాంట్లో కొంతమంది వాళ్ళకి ఇష్టం లేక కాపునాడని ఆయన చెప్పడానికి ముందు ఆయన చెప్పినా గానీ ఆయన చెప్పకుండా అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేయగానే పంప ముంచారు, కులాల కొట్టుకు వస్తాయని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత ఆయన స్వతహాగా ఎన్టీ రామారావు నటుడిగా ఎన్టీ రామారావు గారికి అభిమాని. రంగా గారు అభిమానించేవాళ్ళు. ఆయన సినిమాలు వస్తే రెగ్యులర్ గా వెళ్ళేవాడు. ఇది రాజకీయంగా పోరాటం చేస్తూ కూడా. అలాంటి మనిషి ప్రభుత్వం మీద ఆయన ఆరోపణలు చేస్తూ నా మీద హత్య ప్రయత్నం, నాకు సెక్యూరిటీ లేదు, నాకు ప్రాణభయం ఉందని చెబుతూనే ఆయన ఏం చెప్పేవాడు? ఏనాడు కూడా కులాన్ని రెచ్చగొట్ల. నేను మీ కులం కాదు కాబట్టి నా మీద కక్ష కట్టి చేస్తున్నారు అనేవాడు. అంతేగాని నేను కాపు కాబట్టి చేశారా అనలా. ఎందుకు నేనేం తప్పు చేశాను? మీ కులం కాదు కాబట్టి నా మీద ఇట్లా చేస్తున్నారు అనేవాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నేను కులం పేరు చెప్పి కుల నాయకుడిగా రాలేదంటున్నారు. నాగబాబు గారు కులం మీటింగ్లు ఎందుకు పెట్టారండి? తెర వెనుక ఏ జిల్లాలో పెట్టలేదండి? అసలు ఎదురు చెప్పే మాటలకెన్నో తెర వెనుక చేసి రంగాగారు చెప్తే మొహమాటలు కూడా చెప్పేవాడు. ఆ పోలిక ఏంటండి నాకు అర్థం కాదు. రంగాగారితో పోల్చుకుంటారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అక్కడ విజయ్ గెలవడంతో ఒత్తిడిలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ స్టాలిన్ ఓడిపోవడంతో ఆయన కొడుకుని ముఖ్యమంత్రి చేరుకున్న కలలైంది. ఇక్కడ కూడా అలాగే జరుగుతుందేమని చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడిలో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు విజయ్ గెలిచినట్టు నేను గెలవలేదని ఈయన ఒత్తిడిలో ఉన్నాడు. ఆ ఇద్దరు ఒత్తిడితో వాళ్ళు పిచ్చి పనులని చేస్తున్నారు. అందులో భాగంగానే కుల కుట్రలు ఇవన్నీ అని రెచ్చగొట్టడం. ఇప్పుడు నెమ్మదిగా నేను ఒక మాటలో కూడా చెప్పాను. పవన్ కళ్యాణ్ బలంగా ఉన్నంత వరకు కాపుల్లో మోహన్ రంగారావు గారి అబ్బాయికి ఏ పదవి రాదు. ఎందుకంటే బలమైన నాయకుడు అక్కడ ఉండగా నీకు ఎదిగిస్తాడు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ బలహీన పడ్డాడో అప్పుడు రాధాకి పదవి ఇస్తాడు. ఆయన చూపించి మళ్ళీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలన్నీ ఇలాగ ఉంటాయి. అందువల్ల ఆయన రాజకీయ వ్యూహాలు ఎత్తుగడలు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా నిజంగా కాపుడు అభిమాని ఎవరు అనుకుంటే పొరపాటు. సరే, బాండింగ్ ఎలా ఉండేదండి రాజశేఖర రెడ్డి గారిది రంగా గారు? చాలా. ఇప్పుడు రంగా గారు దగ్గరగా మీరు చూసే సందర్భాలు. ఇప్పుడు నాకు రాజశేఖర రెడ్డి గారిని పరిచయం చేసింది రంగా గారు. రంగా గారు హత్య జరిగిన తర్వాత ఆయన విజయవాడ వచ్చారు. హాస్పిటల్లో డెబ్బడి చుట్టకు వచ్చారు. ఒక గోడకు ఆనుకుని ఆయన కాళ్ళ నీళ్లు పెట్టుకున్న తీరు నేను ప్రత్యక్షంగా నేను చూసింది ఆ రోజున. సార్ అండి ఆ రోజున. ఎందుకంటే రంగా గారు చనిపోకపోతే 25 చనిపోయారు. 30వ తారీఖున సాయంత్రం పూట పిడిపి కౌన్సిల్ లో మీటింగ్ జరగాలి రాజశేఖర రెడ్డి గారితో రంగా గారు పోరాటానికి మద్దతుగా. ఆ డేట్ ఫిక్స్ అయింది. దాని ఏర్పాట్లు కూడా బిగిన్ చేయాలనుకున్నారు. ఇప్పుడు ఇవాళ రాజశేఖర రెడ్డి గారు చేయించారని ప్రచారం ఏమన్నా అర్థం ఉంది? అసలు చంద్రబాబు నాయుడు గారి స్థాయికి అసలు ముఖ్యమంత్రి హోదాలో ఉండి 40 ఏళ్ల అనుభవం ఉండి ఏం మాట్లాడుతున్నారండి? అధికారం కోసం ఇన్ని అబద్ధాలు. 3 ఏళ్లు ఉన్నాయి ఎన్నికలు. ఇంకా ఇప్పటి నుంచి ఎందుకు గందరగోళం ఎందుకు? ఆ బేజారెత్తడం ఎందుకు? అంటే స్టాలిన్ కొడుకు ముఖ్యమంత్రి కాలేకపోయాడు, స్టాలిన్ ఓడిపోయాడు కాబట్టి అంత భయాందోళనకు గురవడం ఎందుకు? ఇక్కడ ముఖ్యమంత్రి నా కొడుకుని ముఖ్యమంత్రి చేయగలనా లేదా అనే భయాందోళనకు గురవడం ఎందుకు? అంటే ఇంటర్నల్ గా కూడా జగన్ ఢీకునే శక్తి రోజు రోజుకి తగ్గిపోతుంది, జనాలు వ్యతిరేకత వస్తుంది, ఆ భయం కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. అదే చెప్తున్నాను. ఇప్పుడు మోహన్ రంగా అనే వ్యక్తి కాంగ్రెస్ లో ఉన్నాడు. ఒక వ్యక్తి ఒక శక్తిగా తయారయ్యాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పార్టీ పెట్టి ఎవరితో కలవకుండా సింగిల్ గాని ఒంటరి గాని ఇవాళ కూడా ఒంటరి రకరకాల ప్రచారం చేస్తారు బీజేపీ అది ఇదని. రాజకీయంగా పొత్తు అనేది ఉందా లేదనే చూడండి.
అంతే కదండి. వాళ్ళకి ఏమైనా సీట్లు ఇచ్చారా? వాళ్ళతో ఆయన పొత్తు పెట్టుకున్నాడా? లేదు కదా. అయినా రాజకీయంగా పొత్తు వాళ్ళు ఎన్ని రకాలు చేస్తారంటే, అమిత్ షా గారు తిరుపతి వచ్చి దర్శనం చేసుకుని దైవ దర్శనం చేసుకుని వెళుతుంటే ఆయన కారు మీద రాళ్ళు వేయించిన పెద్ద మనిషి చెప్పులు వాళ్ళకి చైర్మన్ పదవులు డైరెక్టర్ పదవులు ఇచ్చారా లేదా? రాళ్ళు వేసిన వాళ్ళకి. ఇవాళ అదే అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి చాలా గొప్పగా సార్ ఆ ప్రొఫెసర్ నాగేశ్వర్ మిమ్మల్ని తిడతా 2 రోజులు డిబేట్స్ లో అని చెప్పడం. మీరు ఇవాళ ఒక వ్యక్తిగా నిలబడి ఆయన ఒక పద్ధతిగా నేను కాంగ్రెస్ తో కలవను అన్నాడు, బీజేపీతో పొత్తు పెట్టుకోను, సెక్యులర్ అని సైలెంట్ గా కూర్చున్నాడు అంతే. పవన్ కళ్యాణ్ లాగా ఒక రోజు కమ్యూనిస్టులు, ఒక రోజు బీజేపీ, ఒక రోజు మాయావతి, ఒక రోజు తెలుగుదేశం లేదు కదా. నేను పవన్ కళ్యాణ్ గారు సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాను. 15 ఏళ్లు కూటమి ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఏది బీజేపీ ముఖ్యమంత్రి అవ్వాలని ఎందుకు కోరుకోవాలా? మీరు అవ్వాలని కోరుకోలేదు, ఓకే. బీజేపీ ముఖ్యమంత్రి వస్తాడని ఎందుకు అనలేదు? చంద్రబాబు నాయుడు గారి మీద మాత్రమే ఎందుకు మీకంతా అభిమానం, ప్రేమ? ఏంటి అందులో లాలుచి? ఏంటి అందులో మాత్రాంగం ఏంటి? అసలు బీజేపీ ముఖ్యమంత్రి రాకూడదని మీరు కోరుకున్నారు 15 ఏళ్లలో. ఇంకొక మాట, ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేవాళ్ళు కానీ మోహన్ రావు గారిని అభిమానించేవాళ్ళు ఒకటే మాట చెప్తారు. సరే, ఇంతకాలం నడిచింది ఏదో నడిచింది. పవన్ కళ్యాణ్ గారు తప్పులు చేశారా, మంచి చేశారా, తప్పు చేశారా పక్కన పెట్టండి. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు బలపడాలి అని కోరుకుంటే, ఇప్పటి వరకు ఆయన చేసిన తప్పుల వల్ల బలహీనపడ్డారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అది ఎన్నికలు వస్తే తెలుస్తుంది. పక్కన కూర్చొని ఏదో బాగా బలంగా ఉన్నా ఇంకా అని చెప్పి అనుకోవచ్చు. నేను ఇప్పటికైనా ఒక మాట చెప్తున్నా, ఆయన నిజంగా రాబోయే రోజుల్లో బలపడాలని కోరుకుంటే మిగిలిన 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇంకా ప్రభుత్వం ఉంటుంది అధికారంలో. ఈ 3 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయమని డిమాండ్ చేయండి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేస్తే అప్పుడు కూటమి బలపడదు. దానికి చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడా? కొడుకుని కాదని పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేస్తాడా? చేయకపోయినా పర్వాలేదు, నేను ఎట్లాగే చాకరీ చేస్తానని పవన్ కళ్యాణ్ అంటారా? అసలు విశ్లేషకులు ఏదో మాట్లాడుతున్నారు, జర్నలిస్టులు ఏదో మాట్లాడుతున్నారు, ఓర్పు సహనం ఉంటుంది, హద్దు ఉంటుంది. ఈ మాటలు వద్దు. మీకు నిక్కచ్చిగా రాజకీయంగా మీకు మద్దతు ఇచ్చేటువంటి ప్రజలకి అండగా నిలబడటం కోసం, వాళ్ళలో ఆ ఉన్నటువంటి అపోహలు పోగొట్టడం కోసం, చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయట్లేదని నిరూపించుకోవడం కోసం, నేను ఎవరికి అండగా మద్దతుగా ఉండలేదు, పల్లకి మోయట్లేదని చెప్పడం కోసం ధైర్యంగా మీరు మిగిలిన 3 సంవత్సరాల ముఖ్యమంత్రి నాకు ఇవ్వమని అడగండి. సాహసం చేస్తారు. అక్కర్లేదు అంటున్నాడు కదా, నేను ముఖ్యమంత్రి అవడానికి రాలేదంటున్నాడు కదా ఆయన. నేను అందుకే నేను ఇవాళ రంగయ్య గారి అభిమానులకు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఒకటి చెబుతున్నా, మీరు ఈ పని చేయండి, రాజకీయంగా ఎంత బలపడతారో చూడండి. ముఖ్యమంత్రి పదవి చేతిలో ఉంటే ఎన్ని చేయొచ్చో తెలుస్తుంది. ఆ ధైర్యం ఆయనకు ఉందా లేదా అనేది పక్కన పెట్టండి. అది ఇస్తాడా లేదా చంద్రబాబు నాయుడు అదే. దీనికి కూడా ఒక్క భాషలు చెప్పేవాడు ఉన్నారు, నేను చెప్పేదానికి కూడా. అందులో అది చేస్తే ఆయన నిజాయితీ బయటపడతాడు. వేడి మోహన్ గారు ఆ రోజున ఎన్ని పోరాటాలు చేసినా, ఏ పేదల కోసం అయితే పోరాటాలు చేస్తారో ఆ పోరాటాలకి ప్రతిఫలం అందించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు, ఇంకా చేస్తారు. ఆయన రోడ్డు పక్కన ఉన్న వాళ్ళకి కానీ, స్ట్రీట్ వెండర్స్ కానీ, వీళ్ళందరికీ కూడా ఎన్ని స్కీములు అందినాయి. ఇవన్నీ కాకుండా ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకున్నారు. ఆ స్కీములు ఇప్పుడు ఆఫ్ చేసి ఇళ్ల స్థలాలు లేకుండా చేసింది చంద్రబాబు నాయుడు. రంగా గారి కళ, రాణి గారి తోట ఇవన్నీ కూడా పట్టాలు ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. అవును, రాధాగారి టైంలో ఆయన ఎన్ని రాధాగారు చేసి పెట్టింది. అది రాజశేఖర రెడ్డి గారు రాగానే ఆ పని చేసి పెట్టారు. వాళ్ళు విజయవాడలో కొండల మీద ఎంతమంది ఉన్నారండి, కాలువగట్ల మీద ఎంతమంది ఉన్నారండి. వీళ్ళందరికీ ప్రజా టైంలో కాలువగట్ల టైంలో జంజాల శంకర్ గారు ఉండగా మేయర్ గా బ్రిటిష్ ఎయిడ్ తీసుకొచ్చి కాలువగట్ల మీద సిమెంట్ రోడ్లు వేశారు. ఆయన తమాషాగా పేదల నాయకుడు అవ్వలేదు. 37 సంవత్సరాలతో కూడా ఊరికే రంగాన్ని తలుచుకుంటున్నారంటే అది తమాషా కాదు. 5 ఏళ్లే ముఖ్యమంత్రి చేసిన రాజశేఖర రెడ్డి గారు వాళ్ళకి ఎందుకు తలుచుకుంటున్నారు? ఆయన చేసిన మేలు సంస్కరణలు, మేలు వలన అపోహలు ప్రచారాలు మానేసి గొడ్డల పార్టీ అని, తడిగుడ్డలతో గొంతు కోసేవాళ్ళు గొడ్డల పార్టీ అని ప్రచారం చేస్తే ఎలాగండి? మీరు ముఖ్యమంత్రులుగా అధికారం చేతిలో ఉండగా, మీ చేతిలో అధికారం ఉండగా ఎంతమంది చనిపోయారు, ఎన్ని కేసులు మీరు తేల్చారు, ఎన్ని కేసులు నిందితులు, ఆఖరికి మీ మీద ఉన్న కేసులు కూడా మీరు విత్డ్రా చేసుకుంటారు తప్ప నిజాయితీగా ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు కదా. మీరు గొడ్డల పార్టీ అని ప్రచారం చేయటం, దాన్ని భుజాన్ని వేసుకుని ఈనాడును జ్యోతి ప్రచారం చేయటం, వాళ్ళిద్దరి మీద ఉన్నటువంటి ఈనాడు మీద జ్యోతి మీద ఉన్నటువంటి ఆరోపణలు, కేసులు వాళ్ళు నిజాయితీగా ప్రూవ్ చేసుకోమనండి. ఇక్కడికి వచ్చి కబ్జా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఎన్ని గ్రామాలు కబ్జా చేశారు, దాని మీద ఎంక్వైరీ కూడా జరగనివ్వరు. 2 రాష్ట్ర ప్రభుత్వాలు మీ చేతిలో ఉన్నాయి కాబట్టి మీ ఇష్టం. మార్గదర్శి గురించి ఉండేవాళ్ళ అరుణ్ కుమార్ గారు ఎంత ఫైట్ చేసినా వాటి గురించి మీరు మాట్లాడరు. కోర్టులో పిటిషన్లు వేసి ఆయన చనిపోయాడు కాబట్టి కేసు అక్కర్లేదని చెప్పడం. రాజశేఖర గారు చనిపోయిన కొడుకు మీద కేసు ఎందుకు వేశారు? చనిపోయిన వాళ్ళ ఆశయాలు సాధించడానికి, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు సాధించడానికి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే ప్రయత్నం చేశారా లేదా? అది గీట్రాయ్ కావాలి తప్ప ఊరికే పోస్కోలు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఒక నైజం ఉంది, కుటుంబాల్లో చీలికి తీసుకురావడం అనేది, దాన్ని ఉపయోగించుకుంటారు. అంతేగాని చిత్తశుద్ధితో ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే వాటికి కూడా ఆయన కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసం పేద ప్రజల్ని అందరినీ అండగా తీసుకోవడం అది మర్చిపోయారు. అది మర్చిపోయి వాళ్ళకి పేదలకు అండగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏం ప్రచారం చేయాలి, ఏం కేసులు పెట్టాలి ఈ ఆలోచన చేస్తారు. అదే టాపిక్ కదండి ఎంతసేపు అదేగా. ఎందుకు? కారణం ఏంటి? మాకు ఈవీఎంలో లేకపోతే ఇంకో రకంగానో ఇంకోటో సపోర్ట్ మేము చేస్తాం కాబట్టి మాకు అదే నమ్ముకుంటాం. జనంతో నమ్ముకోవాల్సిన అవసరం ఏంటి? జనాన్ని నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వచ్చినాయా?
ఇది వాళ్ళ మనస్తత్వం. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.